హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి హోమ్ ఫుడ్స్. 10 డేస్ ఆఫ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ సిరీస్లో డే 5 మిల్క్ వెజిటేబుల్ ఉప్మా. చాలా సింపుల్ అండ్ ఈజీ హెల్దీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కళాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక గ్లాస్ బొంబాయి రవ్వ అంటారు, తెల్ల గోధుమ రవ్వ అంటారు, దాన్ని వేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేయడం వల్ల మనం మరిగే నీళ్ళల్లో వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. రవ్వను పక్క తీసి పెట్టుకొని అదే కళాయిలో ఒక స్పూన్ నెయ్యి, 2 స్పూన్ల నూనె, ఒక స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇంచ్ అల్లం ముక్క, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, బంగాళదుంప ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, సన్నగా కట్ చేసిన బీన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వెజిటబుల్స్ బాగా ఫ్రై అయితేనే పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుందండి, లేకపోతే ఇష్టపడరు. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఉప్మా రవ్వని నేతిలో వేయించుకున్నాం కదండి, అలా వేయించుకోవడం వల్ల ఉప్మా చాలా టేస్టీగా వస్తుంది. అలాగే అది వాటర్లో వేసినప్పుడు ఉండలు కట్టకుండా కూడా ఉంటుందండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన 2 టమోటాలు, అలాగే బఠానీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ వేయడం వల్ల ఉప్మా చాలా టేస్టీగా వస్తుంది, అలాగే పిల్లలకు కూడా హెల్దీ అండి. ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ పాలు, మిగిలిన 3 గ్లాసులు వాటర్ వేయాలండి. ఈ ఉప్మా రవ్వకి మనం ఎంత ఉప్మా రవ్వ వేసామో అంతకంటే ఎక్కువ వాటర్ వేయాలండి, అప్పుడే ఉప్మా మనకి జారుగా వస్తుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ బాగా మరిగిన తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న రవ్వను కూడా వేసుకొని కలుపుకోవాలి. జారుగా ఇష్టం లేదు అనుకుంటే వాటర్ తగ్గించేసుకోవచ్చండి. 1 గ్లాస్ పాలు, 2 గ్లాసుల నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. తొందరగా ఉడికిపోతుంది కూడా. ఎర్లీ మార్నింగ్ క్విక్గా అయిపోయే రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఉప్మా వాటర్తోనే చేస్తాం కదండి, ఇలా 1 గ్లాస్ పాలతో వేసి చేయండి, చాలా కమ్మగా వస్తుంది, పిల్లలకు కూడా నచ్చుతుంది. ఎర్లీ మార్నింగ్ ఈజీగా, సింపుల్గా, హెల్దీగా అయిపోయే రెసిపీ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.